మన దేశ చరిత్రలో సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ అరుదైన ఘనత నెలకొల్పారు. ఆయన తర్వాత ఎంతో మంది ప్రధానులుగా పనిచేశారు. కానీ నెహ్రూ స్థాయిని ఎవరూ అందుకోలేకపోయారు. ఇన్నాళ్లకు నెహ్రూ స్థాయిని మించిపోయారు దేశ ప్రధాని మోదీ. ఈ నెల 10వ తేదీతో నెహ్రూ రికార్డును మోదీ నెలకొల్పనున్నారు. ప్రధానిగా మోదీ 4399 రోజులలో అత్యంత ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగిన వ్యక్తిగా నిలిచారు. మన దేశ ప్రధానిగా నెహ్రూ 4398 రోజులు పనిచేశారు. 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు నెహ్రూ ప్రధాని పదవిలో కొనసాగారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. 2014లో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ 2019 ఎన్నికల్లో బీజేపీ భారీ సీట్లు సాధించడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించడంతో బీజేపీకి మిత్రపక్షాల అవసరం పడింది. చంద్రబాబు, నితీష్ కుమార్ సహకారంతో కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం ఆర్థిక రంగంలో దూకుడు సాగించడం మొదలైంది. రోడ్ల నిర్మాణం, విమానాశ్రయాలు, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఇలా ప్రగతి రంగంలో దేశం దూసుకుపోతోంది. కాకపోతే మన దేశ కరెన్సీ విలువ పడిపోవడం మోదీ దూకుడుకు బ్రేక్ వేస్తోంది. ధరలు పెరగడం, ఇంకా అనేక రకాల అవరోధాలు మోదీకి ఇబ్బందికరంగా మారాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా దేశ ఆర్థిక ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. కాగా ఈ సమస్యలను అధిగమించగలిగితే మోదీకి తిరుగు ఉండదు. దౌత్య సంబంధాల ద్వారా దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మోదీ అడుగులు వేస్తున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలు కావడం, చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో హార్మూజ్ జలసంధి నుంచి కాకుండా ప్రత్యామ్నాయ చమురు రవాణా చేసే విధంగా వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది భారత్.